కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు, మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన మనస్సు నిండా ఏముంది. దేవుని బిడ్డలారా, మనలో అనేకులు వెంటనే బైబిల్ను క్రీస్తు వాక్యముగా పేర్కొంటారు. అయితే కొందరు మాత్రం దీన్ని ఎర్ర రంగులో ఉన్న అక్షరాలకే పరిమితం చేస్తారు. సాధారణంగా లేఖనాలను క్రీస్తు వాక్యంగా సూచిస్తే మన మొత్తం అవగాహనకు గజిబిజి ఉండదు. ఒకవేళ క్రీస్తు వాక్యము గనుక భూమి మీద యేసు పలికిన మాటలకు మాత్రమే పరిమితమైతే అప్పుడు ఆ మాట వాక్యాలు అని బహువచనములో ఉండేది. ప్రియులరా, అది ఏకవచనం గనుక లేఖనాల్లో క్రీస్తును ప్రతిబింబించే వాటన్నిటికీ వర్తిస్తుంది. మనలో క్రీస్తు వాక్యం నివసించేలా ప్రార్థించమనే ఆదేశం లేదు, కానీ దాని ధ్యానం ఉపదేశముతో మనల్ని సమృద్ధిగా నింపుకోమని చెప్పడం గమనార్హం. ప్రియులారా, క్రీస్తు మనస్సు ద్వారా వాక్యం మనకు అందుబాటులో ఉంది. మన సామర్థ్యాల నిర్వహణ అనేది మన ఆత్మల సింహాసన గదిలో చోటు చేసుకునే నిర్ణయం. మన మనస్సును, భావోద్రేకాలను వేటితో నింపాలో మనమే నిర్ణయిస్తాం. ప్రియులారా, మన మనస్సును నింపి పోషించే అవకాశం కోసం మన ఆత్మ ద్వారాల యొద్దన వేచి ఉండే అనేక విషయాలు మనకున్నాయి. క్రీస్తు వాక్యం మన ఆలోచనను, క్రియను ప్రభావితం చేయాలనుకున్నప్పుడే తరచూ సంఘర్షణ చెలరేగుతుంది. కానీ దానికి బదులు దేవుని తలంపులకు పూర్తిగా తగని దానికోసం మనం ద్వారాలు తెరుస్తాం. ప్రియులరా, క్రీస్తు స్వరానికి, ఆయన చెప్పేది వినడానికి మన చెవులను సమర్పించుకోవాలి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని తరచూ క్రీస్తు పలుమార్లు చెప్పిన మాట మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మనకు చెవులు, తలలు, హృదయములో ఉన్నాయి. ఏది ప్రవేశించాలో, ఏది నిలవాలో మనం నిర్ణయిస్తాం. ప్రియులారా, నివసింపనీయుడి అనే పౌలు పదం మన హృదయములోనికి సమృద్ధి అయిన క్రీస్తు వాక్యాన్ని ప్రవేశింపచేయాల్సిన నిబద్ధతను మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, సమృద్ధిగా అనే పదానికి పూర్తిగా అని అర్థం. బహుశా ఔదార్యంతో పొరలడాన్ని సూచిస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని మన ప్రభువు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మలు బాగా నిండి వరదలా ప్రవహించినప్పుడు ఆ ప్రవాహం ఇతరులతో, దేవునితో జరిపే సంభాషణలో కనబడుతుంది. క్రీస్తు పలుమార్లు నేర్పిన సత్యాన్ని గురించిన ప్రశాంత క్షణాల్లో విశ్వాసముతో పాడటం వింటే ఎంత ఆనందం! కూడికల నుండి మన హృదయపు పరిశుద్ధాలయములోకి మోసుకెళ్ళడానికే సంఘములోని సంగీతం రూపొందించబడింది. దేవుని బిడ్డలారా, రాగాలన్నీ తగినవి కావు, కానీ వారు కలిసి సహవాసం చేస్తుండగా ఆత్మలు గంభీరమైన బోధను పలుమార్లు తిరిగి చెప్పగలవు. క్రీస్తు వాక్య పఠనం, కంఠస్థం, ధ్యానమే మన మనస్సును నింపడానికి తాళం చెవి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి
సంరక్షించి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. దేవ, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. బలహీనుడైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రేమస్వరూపి తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నాయన, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. చదువుకున్న బిడ్డలను దీవించండి. కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకి ఇవ్వండి. పరీక్షలు వ్రాస్తున్నవారు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు. వారికి మీరు తోడుగా ఉండండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని ఏదైనా దీవెనలతో నింపండి. మీ సేవా పరిచర్య చేర్చిన ప్రతి సేవకుని మీరు దీవించి వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా నడిపించండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.